నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. సో ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా బ్లడ్ రిలేషన్ సెకండ్ టెస్ట్ గురించి మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీకు ప్రీవియస్ బ్లడ్ రిలేషన్ టెస్ట్లో మీకు ఫస్ట్ పేపర్ 1లోనే ఇచ్చాను సార్, రిలేషన్స్ ఎలా ఉంటాయి అనే దానిపైన. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి చూడండి. మన యొక్క కాన్సెప్ట్ ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బీలు అనేటువంటి ఒక ఇద్దరు పర్సన్స్ అయితే వారి మధ్య సంబంధము సోదర సోదరి ఉన్నట్లయితే బ్రదర్ ఆర్ సిస్టర్ ఉంటే ఆ రిలేషన్ని A-Bగా ఇండికేట్ చేసినాం, రైట్ సార్. అలాగే ఒకవేళ ఏ కామా బీలు అనేటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధము భార్య భర్తల సంబంధం, వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ కనుక ఉన్నట్లయితే వారి మధ్య సంబంధం A ఇంప్లైస్ టు B, B ఇంప్లైస్ టు A, ఇట్లా డబుల్ యారో మార్క్ టైప్ చూసినాం. ఒకవేళ సార్ ఏ కామా బీలు అనేటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం, సో వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు, రైట్. సో అమ్మ నాన్న నుంచి వచ్చినటువంటి వారు కుమారుడు కానీ లేదా సుపుత్రిక కుమార్తె కానీ ఉన్నట్లయితే మనం ఏమని సంకేతం పెట్టుకున్నాం సార్? ఏ నుండి బి వచ్చిందని చెప్పుకున్నాం సార్. సో అలాగే ఒకవేళ ఏ కామా బీలు అనేటువంటి ఇద్దరు వ్యక్తులు, ఏ అనే వ్యక్తి తాత కానీ లేదా నాయనమ్మ కానీ లేదా అమ్మమ్మ కానీ రిలేషన్ ఉన్నట్లయితే వారి నుంచి వచ్చిన సంతానానికి సంతానం మనవాడేవాడు మనవడు మనవరాలు. సో ఈ విషయాన్ని మనం ఎలా చూసినాం సార్ అంటే ఏ నుండి వచ్చిన ఒక తరం, ఆ తరానికి మరొక తరం, అంటే 3 జనరేషన్ల గ్యాప్ చూసినాం. సో అలాగే ఇక్కడ మనము పురుషులను అంటే మేల్ పర్సన్స్ని పురుషులను ప్లస్ అనేటువంటి సంకేతంతో చూసినాం. అలాగే స్త్రీలు ఫీమేల్ పర్సన్స్ని మనము మైనస్ అనేటువంటి సంకేతంతో చూసాం. సో ఇది ఇండికేట్ చేసుకున్నాం. సో ఫీమేల్ ఫర్ మైనస్ అండ్ మేల్ యాజ్ ఏ ప్లస్. సో ఇలా ఇండికేట్ చేసుకొని ఎవరి మధ్యలో ఏం రిలేషన్స్ ఉంటాయి అనేది ప్రీవియస్ వీడియోలో చూసాం. సో ఇప్పుడు క్వశ్చన్ పేపర్లోకి వెళ్దాం సార్. సో మీకు అందరు తెలుసు సార్, లాస్ట్ సెషన్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంది? 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి పాయింటింగ్ టు ద ఫోటోగ్రాఫ్ ఆర్ పాయింటింగ్ టు ఆర్ ఇంట్రడ్యూస్ ఏ పర్సన్, సెకండ్ వన్ డేటా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, థర్డ్ కోడెడ్ మెథడ్ సార్. ఈ 3 పద్ధతులు ఉంటాయి. ఏ పద్ధతిలో ఉన్నా కూడా మనం ఎక్కడ తీసుకురావాలి? మన రూట్లో తీసుకొచ్చుకోవాలి. సో అప్పుడు ఫ్యామిలీ ట్రీని డ్రా చేసుకుంటే మనం ఆన్సర్ చేయొచ్చు, రైట్ సార్. లెట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ సార్. హియర్ ఫస్ట్ క్వశ్చన్, పాయింటింగ్ టు ఏ గర్ల్ మోహన్ సెడ్. ఈడ ఒక గర్ల్ని పాయింటింగ్ చేస్తూ ఉన్నాడు. ఎవరు పాయింటింగ్ చేస్తున్నారు సార్ అంటే మోహన్ అనే వ్యక్తి పాయింటింగ్ చేస్తూ ఆ గర్ల్ని చూపిస్తూ ఏమని చెప్తాను చూడండి. షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. హౌ ఈజ్ ద గర్ల్ రిలేటెడ్ టు మోహన్. అయితే ఆ బాలిక మోహన్కి ఏమవుతుందని చెప్పండి సార్. సో ఈ విషయాన్ని ఇక్కడ ఒక బాలికను చూపిస్తూ మోహన్ చెప్తా ఉన్నాడు. ఆమె ఎవరు? ఈ గర్ల్. ఆమె ఎవరు అంటే ఆమె గురించి చెప్తాడు. ఆమె ఎవరు అంటే నా అనేటువంటి పాయింట్, లేదా ఇంగ్లీష్లో మై అనే పాయింట్ దగ్గర ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో, ఎవరైతే పరిచయం చేస్తారో, ఎవరైతే పాయింటింగ్ చేస్తారో వాళ్ళు ఎంటర్ అవుతారు. సో ఇక్కడ మోహన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. మోహన్ అంటే ఇప్పుడు క్వశ్చనర్ మనమే చదువుతున్న వాడికి యాజ్ ఎ రోల్ నౌ అవర్ మోహన్. సో మోహన్ అంటే ఇప్పుడు ఎవరు? మై అంటే నా తాతగారు. నా తాతగారు అంటే నా పేరెంట్కి పేరెంట్. సో అప్పుడు మోహన్కి ఏమవుతాడు? తాత అవుతాడు, రైట్ సార్. నా తాతగారి ఏకైక సంతానం. మా తాతగారి ఏకైక సంతానం అంటే నా పేరెంటే కదా. మా తాతగారి ఏకైక సంతానం, మా తాతకు ఒక్కరే ఉన్నారంట సంతానం. ఆ సంతానం ఎవరు? మోహన్ యొక్క పేరెంటే కదా. సో షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. మా తాతగారి ఒకే ఒక సంతానం అంటే నా పేరెంట్.
అవునా? సో ఇక్కడ మదర్ కావచ్చు, రైట్ సార్, మదర్ కావచ్చు లేదా ఫాదర్ కావచ్చు. రైట్. మా తాతగారి ఏకైక సంతానం యొక్క ఏకైక కుమార్తె, మా నాన్నకున్న మా తాతకున్న ఒకే ఒక సంతానం. సో మా పేరెంట్కున్న ఏకైక కుమార్తెవి. సో ఇక్కడ మా పేరెంట్కి ఉన్నటువంటి ఏకైక కుమార్తె, ఓన్లీ వన్ డాటర్. రైట్ సార్. షీ ఈజ్ ద ఓన్లీ డాటర్. సో షీ ఈజ్ ద ఓన్లీ డాటర్. షీ ఈజ్ ద ఓన్లీ డాటర్. ఎవరా డాటర్? రైట్. షీ ఈజ్, ఈమెవరు అంటే షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ అని చెప్పేసి మై అంటే ఇప్పుడు ఎవరు? మోహన్. సో మై గ్రాండ్ ఫాదర్. సో ఎక్కడికి వెళ్ళిండు? థర్డ్ జనరేషన్కి వెళ్ళిండు. మై గ్రాండ్ ఫాదర్, 3 జనరేషన్ అప్. సో మై గ్రాండ్ ఫాదర్ అంటే మా పేరెంట్ కంటే 2 జనరేషన్ ఎబో. సో 2 జనరేషన్ ఎబో విత్ ఇన్క్లూడింగ్ మోహన్ 3 జనరేషన్స్ మ్యాటర్ సార్ ఇది. సో మై గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో గ్రాండ్ ఫాదర్కి ఏమని చెప్తాడు సార్? మై గ్రాండ్ ఫాదర్కి ఓన్లీ చైల్డ్, ఏకైక సంతానం, ఒక్కరే ఉన్నారు. సో అది మా అమ్మ కానీ మా నాన్న కానీ, ఓన్లీ చైల్డ్. సో హౌ ఈజ్ ద గర్ల్ రిలేటెడ్ టు మోహన్? ఇప్పుడు నువ్వు మా అమ్మకు అంటే మా పేరెంట్కి ఒక్కటే దానివి, నేను అబ్బాయిని. మా పేరెంట్కు నేను అబ్బాయిని, నువ్వు ఒక్కటే కూతురు. అంటే మనం ఇద్దరం ఏమవుతామంటే ఇక్కడ సిబ్లింగ్స్ అవుతారు సార్. వీళ్ళిద్దరు ఏమవుతారు సార్ అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటిది? సిబ్లింగ్స్, తోబుట్టువులు అవుతారు వీళ్ళిద్దరు ఏంది మాస్టర్? తోబుట్టువులు. మరి ఇప్పుడు ఈ తోబుట్టువుల పైన ప్రశ్న ఏ విధంగా అడిగాడు చూద్దాం. అయితే మోహన్కు ఆ బాలిక ఏమవును? సో దెన్ హౌ ఈజ్ ద గర్ల్ రిలేటెడ్ టు మోహన్? మోహన్కు ఆ బాలిక ఏమవుతుంది? మోహన్కి, ఓకే మాస్టర్, మోహన్కి ఆ బాలిక సిస్టర్ అవుతుంది. ఏమవుతుంది సార్? మోహన్కి ఆ బాలిక సిస్టర్ అవుతుంది. సో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వచ్చినాం. సో సిస్టర్, సో ఈజ్ ద ఆన్సర్ ఎట్ సెకండ్ ఆప్షన్. Right sir, I hope you now understand sir. So first we're pointing to girl. Who is she means she is only daughter. My means here Mohan's grandfather. So Mohan grandfather's only child. So only child means my parents ki no entidi only daughter. So ma only oka కూతురు అంటే మన ఇద్దరి మధ్యలో ఏముంటుంది? సిబ్లింగ్స్ ఉంటుంది. సో your girl is related to Mohan is sister. Next question sir. Ram told a lady, you are my maternal great grandfather's only granddaughter's daughter, then that lady is Ram's. సో ఇప్పుడు ఒక లేడీని చూపించండి. ఇక్కడ ఈ లేడీని చూపించుకుంటూ మనకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు సార్ అంటే రామ్ ఇస్తాడు. ఏమని? ఎవరు ఆమె అని చెప్తే నీవు ఆ స్త్రీతో నీవు ఎవరు అనుకుంటున్నావు అని చెప్తూ నీవు ఎవరంటే నా అంటే ఇప్పుడు ఎవరు మనకు? రామ్. సో నా అంటే ఎవరు మాస్టర్? ఇక్కడ రామ్. నా అమ్మ వైపు, మా అమ్మ వైపు అంటే అమ్మ వైపు ముత్తాత. మా అమ్మ వైపు ముత్తాత అంటే మా అమ్మ వాళ్ళ పేరెంట్కు పేరెంట్. సో మా అమ్మ వాళ్ళ వైపు ముత్తాత అంటే మా అమ్మ వాళ్ళ వైపు ముత్తాతకు ఇలా వస్తుంది సార్ జనరేషన్. సో యు ఆర్, నీవు ఎవరంటే యు ఆర్ మై మీన్స్ హియర్ రామ్, మై మెటర్నల్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇప్పుడు ఇక్కడ ఇది పేరెంట్ రోల్ సార్. పేరెంట్కి ఇక్కడ ఏంది? గ్రాండ్ ఫాదర్కి ఇదేంది? గ్రేట్ గ్రాండ్ ఫాదర్. సో ముత్తాత అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇక్కడికి వచ్చింది సార్. సో గ్రేట్ గ్రాండ్ ఫాదర్. నీవు ఎవరు అంటే మా అమ్మ వైపు ముత్తాత యొక్క ఏకైక మనవరాలు. మా ముత్తాతకు ఏకైక మనవరాలు. అంటే మా తాత యొక్క సన్నుకు లేదా చైల్డ్కి చైల్డ్ అంటే మా అమ్మ. రైట్. ఇప్పుడు గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ గ్రాండ్ డాటర్స్.
సో మా ముత్తాత యొక్క ఏకైక మనవరాలు, మా ముత్తాత యొక్క ఏకైక మనవరాలు, మా ముత్తాత యొక్క ఏకైక మనవరాలు అంటే ఏమవుతుంది? మా అమ్మ. ఏమవుతుంది సార్? మా అమ్మ. మా అమ్మకు మళ్ళీ నువ్వేంటిది? కుమార్తెవు. రైట్ సార్. ఓన్లీ గ్రాండ్ డాటర్స్ డాటర్. మరి మా అమ్మకు నువ్వేంది? మా అమ్మకు నువ్వు కుమార్తె. మరి మా అమ్మకు నువ్వు కుమార్తె కాబట్టి, మా అమ్మకు నువ్వు కుమార్తె కాబట్టి ఇప్పుడు నాకు నువ్వేమవుతావు? మన ఇద్దరం ఏమవుతాం? సిబ్లింగ్స్ అవుతాం. మన ఇద్దరి మధ్యలో ఏం రిలేషన్ ఉంటుంది? సిబ్లింగ్స్ అవుతారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్? అప్పుడు ఆ స్త్రీ రామ్ యొక్క, సో అప్పుడు ఆ స్త్రీ రామ్ యొక్క, రాముకు ఏమవుతుంది అంటే సిస్టర్ అవుతుంది. ఏమవుతుంది సార్? సిస్టర్ అవుతుంది. సో ఒక లేడీని అలా చూపిస్తూ, నీవు ఎవరో తెలుసా? నీవు ఎవరంటే మా అమ్మ తరపు, మా అమ్మ వైపు ముత్తాత, నా ముత్తాత అంటే మా అమ్మ పేరెంట్కు పేరెంట్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి ఓన్లీ గ్రాండ్ డాటర్ అంటే మళ్ళీ ఎవరు? మా అమ్మ. మా అమ్మకు నువ్వేంటిది? డాటర్. మా అమ్మకు నువ్వు డాటర్ కాబట్టి మన ఇద్దరి మధ్య రిలేషను ఏంటిది? సిబ్లింగ్స్, తోబుట్టులం. సో అప్పుడు ఆటోమేటిక్గా నాకు నువ్వేమవుతావు? సిస్టర్, సోదరి అవుతావు. సో సోదరి ఎక్కడ సార్? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. సో ఇక్కడ కోడెడ్ మెథడ్ ఇచ్చారు సార్. సో ఈ కోడెడ్ మెథడ్ని జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ దాన్ని డీకోడ్ చేసుకోవాలి. ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి. అంటే ఇక్కడ మనకు ప్లస్ అనేటువంటి సంకేతం, దాని యొక్క అర్థం ఏంటి సార్ అంటే భార్య. ఎవర భార్య? ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి. సో ఏ బి యొక్క భార్య అంటే మొదటి వ్యక్తి భార్య, రెండో వ్యక్తి ఆటోమేటిక్గా భర్త అయిపోతాడు. ఇక నెక్స్ట్ ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ హస్బెండ్ ఆఫ్ బి. ఏ మైనస్ బి అంటే ఏ బి యొక్క భర్త. ఇప్పుడు మైనస్ వస్తే మొదటి వ్యక్తి ఏమవుతాడు? ఇప్పుడు ఇక్కడ భర్త అనేది ఇచ్చింది సార్. నెక్స్ట్ ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. ఏ మొదటి వ్యక్తి ఏమవుతాడంటే కొడుకు, కుమారుడు అవుతాడు సార్. నెక్స్ట్ ఏ డివైడెడ్ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, అనగా ఏ తల్లి అని అర్థం. సో ఇక్కడ ఫస్ట్ పర్సను సెకండ్ పర్సన్కి ఏమవుతాడో చెప్పిండు, దానికి సింబల్ ఇచ్చింది సార్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని సింబల్ని డీకోడ్ చేయాలి. సో ఫస్ట్ ఈ ఫ్యామిలీ ట్రీని మన వైపు తెచ్చుకోవాలి. ఓకే, సో ప్లస్ అంటే ఏంటి సార్? ఫస్ట్ వ్యక్తి వైఫ్. సో ఇక్కడ మనం చూద్దాం మాస్టర్. రైట్, ఈ ఫ్యామిలీ ట్రీ డ్రా చేద్దాం. టీ ప్లస్, టీ అంటే ఫస్ట్ వ్యక్తి ఏ, రెండో వ్యక్తి బి. ఏ ప్లస్ బి అంటే ఏ బి యొక్క భార్య. అంటే ఇక్కడ టీ వైఫ్ ఎవరికి? క్యూ యొక్క వైఫ్. అంటే క్యూ ఎవరు? హస్బెండ్. సో టీ భార్య, క్యూ హస్బెండ్ అనే విషయాన్ని ఇక్కడ గమనించినాం. ఓకే, ఇప్పుడు క్యూ ఫస్ట్ పర్సన్ అవుతారు, పి సెకండ్ పర్సన్ అవుతారు. సో ఏ ఇంటూ బి అంటే ఏ బి యొక్క కుమారుడు. అంటే క్యూ ఎవరి కుమారుడు? పి యొక్క కుమారుడు. పి యొక్క కుమారుడు క్యూ. పి యొక్క కుమారుడు క్యూ. క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ పి ఇప్పుడు ఏ, యు అనేది బి. సో ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి. అంటే ఇక్కడ పి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ యు. పి అనే వ్యక్తి హస్బెండ్ ఎవరికి సార్ అంటే యూకు హస్బెండ్. సో మైనస్ అంటే మొదటి వ్యక్తి ఏంది సార్ ఇక్కడ? భర్త. సో పి భర్త ఎవరికి? యూకి. క్లియర్? రైట్ సార్. నెక్స్ట్ ఇప్పుడు యూ అయిపోయింది. యూ ఏ, ఆర్ అనేది బి, డివైడెడ్. ఆర్ డివైడెడ్ అంటే ఏంటి సార్? ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. అంటే ఇప్పుడు యూ మదర్ ఎవరికి మదర్? ఆర్కి మదర్. రైట్ సార్, ఆర్కి మదర్. ఇప్పుడు ఆర్ఏఎస్బి. రైట్ సార్, ఆర్ఏఎస్బి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రైట్. సో ఆర్ అనేది ఏబి డివైడెడ్ అంటే ఏంటి మాస్టర్? ఇక్కడ ఏ తల్లి. అంటే ఇప్పుడు ఆర్ తల్లి ఎవరికి నాన్న తల్లి? అంటే ఎస్కు తల్లి.
ఎస్కు తల్లి. ఇది ఏ, ఇది బి. రైట్. ప్లస్ అంటే మాస్టర్ ఏ ప్లస్ బి అంటే ఏ బి యొక్క భార్య, అంటే ఎస్ భార్య. ఎవరి యొక్క భార్య అంటే వి యొక్క భార్య. సో ఇక్కడ భార్య అయితే ఎస్ భార్య అయితే వి భర్త అయిపోతాడు సార్. సో ప్లస్ అంటే ఫస్ట్ పర్సన్ ఏంటి మాస్టర్, వైఫ్. ఇది మనకి ఇచ్చిన సమాచారం. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఈ టీక్యూఆర్ వీళ్ళు ముగ్గురు ఒకే జనరేషన్, వీళ్ళొక జనరేషన్ వీళ్ళొక జనరేషన్ విషయాన్ని గమనించడం. అప్పుడు ఆర్క్యూకు ఏమగును అంటాడు సార్, ఆర్క్యూకు ఏమగును. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ చేయాలి ఆన్సర్ ఏంటిది, ఏమవుతాడో చూద్దాం. ఆర్కు క్యూకు గల రిలేషన్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ క్యూ అండ్ క్యూ యొక్క ఫాదర్ పి, సో ఆర్ యొక్క మదర్ యు, పి అండ్ యు వైఫ్ అండ్ హస్బెండ్. అప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారు, సిబ్లింగ్స్ అవుతారు, తోబుట్టులు అవుతారు. సో ఇప్పుడు క్యూ బ్రదర్ అవుతాడు, ఆర్ సిస్టర్ అవుతుంది. సో ఆర్ క్యూకి ఏమవుతున్నాడు, ఆర్ క్యూకి ఏమవుతుంది, సిస్టర్ అవుతుంది. ఏమవుతుంది సార్, సో ఆర్ క్యూకి ఏమవుతుందంటే సిస్టర్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్. సో మనం ఇచ్చినటువంటి ఆ కోడెడ్ అంశాలన్నీ ఇట్లా మన యొక్క ప్యాటర్న్ పద్ధతిలో ఫ్యామిలీ ట్రీలో డ్రా చేసుకుంటే ఆ జనరేషన్ని బట్టి ఆ గ్యాప్ ఇన్ఫర్మేషన్ బట్టి సరైన జవాబు చెప్పవచ్చు సార్. రైట్. మరో క్వశ్చన్ సార్. సో ఏ ఈజ్ ఏ మేల్ ఇఫ్ ఏస్ మెటర్నల్ అంకుల్స్ ఓన్లీ సిస్టర్స్ హస్బెండ్స్ డాటర్ ఈజ్ బి దెన్ ఏ ఈజ్ ద అని చెప్పింది సార్. ఏ ఒక పురుషుడు అని చెప్పిండు, ఏ యొక్క మేనమామ యొక్క ఏకైక సోదరి భర్త యొక్క కూతురు బి అయితే అప్పుడు ఏ ఏంటిది అంటాను సార్. రైట్ సార్. మరొకసారి సార్, ఏ ఈజ్ ఏ మేల్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎవరినైనా అంటే ఒక మేల్ పర్సన్, ఒక పురుషుడు. ఏ ఈజ్ ఏ మేల్ పర్సన్ ఇఫ్ ఏస్ మెటర్నల్ అంకుల్. ఏస్ మెటర్నల్ అంకుల్ అంటే మెటర్నల్ అంకుల్ ఎవరవుతారు, మన మదర్కి బ్రదర్ అవుతారు. అంటే ఏ యొక్క ఇక్కడ ఎవరు రావాలి, మదర్. ఆ మదర్కి ఇతను ఏమవుతాడు సార్ అంటే బ్రదర్ అవుతాడు. అప్పుడు ఆటోమేటిక్గా ఏకు ఈయన ఏమవుతాడంటే మెటర్నల్ అంకుల్ అవుతాడు. ఓకే. ఈడొక పర్సన్ ఉన్నాడు అనుకుందాం సార్. ఎవరి పర్సన్ అని మనం అంటే మా మెటర్నల్ అంకుల్ అన్నాడు. మెటర్నల్ అంకుల్ ఎప్పుడైతాడు, ఏ వాళ్ళ మదర్కి బ్రదర్ అయినప్పుడు, ఏ వాళ్ళ మదర్కి ఆయన బ్రదర్ అయితే ఆయన అప్పుడు ఏకి ఏమవుతాడంటే మెటర్నల్ అంకుల్ అవుతాడు. సో ఏ ఒక్క పురుషుడు ఏ యొక్క మేనమామ యొక్క ఏకైక సోదరి. సో ఓన్లీ వన్ సిస్టర్. సో మా మేనమామకు ఓన్లీ వన్ సిస్టర్ అంటే ఎవరు, మా మమ్మీగా. ఓన్లీ వన్ సిస్టర్. సో ఏకైక సోదరి మా మేనమామ యొక్క ఒకే ఒక సోదరి ఎవరు, మా అమ్మ. రైట్ సార్. మా అమ్మ భర్త. మా అమ్మకు ఇక్కడ ఎవరు వచ్చేసారంటే భర్త అంటాడు. మా అమ్మ భర్త, హస్బెండ్. రైట్ సార్. మరొకసారి చూడండి, ఏ ఒక పురుషుడు వాళ్ళ మెటర్నల్ అంకుల్కి ఓన్లీ వన్ సిస్టర్ అంటే ఏ వాళ్ళ మదర్, ఆ మదర్కి భర్త అంటే ఏ యొక్క ఫాదర్ ఏకైక సోదరి భర్త యొక్క కూతురు. సో డాటర్. ఎవరా డాటర్, హూ ఈజ్ హీస్ డాటర్ మీన్స్ బి. సో అయితే అప్పుడు ఏ అనేటువంటిది ఏమవుతాడో చెప్పమంటాడు సార్. సో ఇప్పుడు చూడండి సార్, ఏ మనం అనుకుందాం మా మేనమామ అంటే ఎట్లయితాడు, అమ్మకు సోదరుడు. రైట్. మా మేనమామ ఏ యొక్క మేనమామ
యొక్క ఏకైక సోదరి అంటే మా అమ్మకు భర్త మా నాన్నకు ఒక కూతురు బి అంటే అలాంటప్పుడు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి సార్ అంటే సిబ్లింగ్స్, తోబుట్టువులు. ఆ ఏకు బి సిస్టర్ అవుతుంది, బికు ఏ బ్రదర్ అవుతాడు. ఇప్పుడు ఏ ఈజ్, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి సార్ లాస్ట్కు ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. ఏ అనేవాడు ఏంటి సార్ బ్రదర్ ఎవరికి? ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ సార్. ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. అంకుల్ ఆఫ్ బి, అంకుల్ కాడు, రాంగ్ ఆన్సర్. ఫాదర్ ఇన్ లా కాడు, రాంగ్ ఆన్సర్. బామ్మర్ది అనేది కాదు, సో ఇది రాంగ్ ఆన్సర్. సో ఏమవుతాడు సార్? ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, బి యొక్క బ్రదర్ ఎవరంటే ఏ. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇఫ్ వీణా సేస్ సీతాస్ ఫాదర్ రామన్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ లా మోహన్, దెన్ సింధు హూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సీత ఈజ్ రిలేటెడ్ టు మోహన్ యాజ్. సో ఇక్కడ మోహను సీత ఇంతకుముందు ఏబిసిడీలు ఇచ్చిన దాన్ని ఇప్పుడు ఏం చేస్తుండు సార్ మనోడు పేర్లు మార్చిండు. సో ఆ పేర్లలో ఎవరెవరిని ఇంట్రడ్యూస్ చేస్తాడో చూద్దాం సార్. రైట్ సార్. ఈ విషయం మనకి ఎవరు చెప్తారు చెప్పండి? వీణ చెప్తాను సార్. ఎవరు చెప్తారు? వీణ. సో వీణ ఎవరితో చెప్తాంది? సీతతో చెప్తాను, అంతేనా? ఇఫ్ వీణ సేస్ సీతాస్ ఫాదర్, వీణ సేస్ సీతాస్ ఫాదర్. సో వీణ మనకు చెప్తా ఉన్నారు ఎవరి గురించి? సీతాస్ ఫాదర్ గురించి. రైట్ సార్, చూద్దాం. సీత గురించి చెప్తాను. సో వీణ సేస్ సీతాస్ ఫాదర్, సీత యొక్క ఫాదర్, సీత యొక్క ఫాదర్, సీతాస్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో సీతాస్ ఫాదర్ రామన్. ఈ సీతాస్ యొక్క ఫాదర్ ఎవరంటే ఈయన పేరు రామన్. సో సీత యొక్క తండ్రి రామన్. నా అంటే ఇప్పుడు ఎవరు మాస్టర్ ఇక్కడ? వీణ. నా అనేటువంటి పాయింట్. నా మామగారు మోహన్. ఈమెకు మామ ఎవరైతే చెప్పండి అంటే ఈమె యొక్క భర్త. ఇక్కడ హస్బెండ్ ఉండగా హస్బెండ్ యొక్క ఫాదర్. నా మామగారు మోహన్ యొక్క ఒకే ఒక కుమారుడు. నా మామగారు చెప్తుంది సార్. వీణ యొక్క హస్బెండ్ ఫాదర్. సో ఈయన యొక్క ఫాదరు వీణకు ఏమవుతారు చెప్పండి? ఇప్పుడు వీణకు మామగారు అవుతారు. ఓకే, మరొకసారి చూడండి సార్. సీత యొక్క తండ్రి ఎవరు? రామన్. ఈ రామన్ ఎవరు అంటే నా మామగారు మోహన్. మోహన్ ఈమె మామగారు కావాలంటే ఎట్లా? వాళ్ళ భర్త యొక్క తండ్రి. సో భర్త యొక్క తండ్రి నా మామగారు. ఈ మామగారు పోస్ట్లో ఉన్న వ్యక్తి ఎవరు సార్ అంటే మోహన్. ఈ మామగారు పోస్ట్లో ఉన్న వ్యక్తి ఎవరు సార్ అంటే మోహన్. ఆ మోహనే వీణ భర్తకు తండ్రి. సో నా మామగారు మోహన్ యొక్క ఒకే ఒక కుమారుడు. సో ఇప్పుడు ఈయన ఎవరు సార్ అంటే ఒకే ఒక కుమారుడు. మా మామగారి ఒకే ఒక కుమారుడు అంటే వీణకు భర్త అవుతాడు. ఏమవుతాడు సార్? వీణకు భర్త. ఇప్పుడు ఈయన రామన్ గురించి చెప్తారు. ఎవరు? సీత. అమ్మ సీత నువ్వెవరు అంటే మీ తండ్రి రామన్ ఉండే కదా, మీ తండ్రి రామన్ ఎవరంటే నా మామగారు మోహనుడిగా మోహన్కు ఒక్కగానొక్క కొడుకు అంటాడు. అంటే ఇప్పుడు మనం చూడండి సార్ ఈ విషయాన్ని ఎలా చూడవచ్చు అంటే ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ మనకు పైన టాప్లో మోహనుండు,
మోహన్ యొక్క కొడుకు రామన్ ఉండు. రైట్ సార్. రామన్ యొక్క వైఫ్ వీణ ఉంది. వీణ యొక్క కూతురు సీత ఉంది. రైట్. ఇప్పుడు ఇది ఇచ్చిన పాయింట్ సార్. ఈ పాయింట్స్తో మనం ఏమని అర్థం చెప్పవచ్చు అంటే సీత యొక్క తండ్రి రామను, వీణ మామగారు మోహను, మోహన్కి ఉన్నది ఒకే ఒక కుమారుడు. సో ఆ ఒకే ఒక కుమారుడు ఎవరంటే ఈయనంటాడు. అంటే ఇక్కడ ఈ ఒకే ఒక కుమారుడు అనేటువంటి పాయింట్ ఉంది చూడండి సార్. సో ఆ ఒకే ఒక కుమారుడు ఎవరు అంటే ఓన్లీ ఏమంటాడు సార్ ఇక్కడ ఓన్లీ సన్. సో మోహన్కి ఓన్లీ సన్. ఆ పాయింట్ ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు చూడండి సార్. మోహన్కి ఉన్న ఓన్లీ సన్ ఎవరు? రామన్. ఈ రామన్ ఎవరు? ఆటోమేటిక్గా వీణకు హస్బెండ్ అవుతారు. ఎందుకు? ఇక్కడ చూడండి సార్, వీణకి ఎవరు? మామగారు. వీణకు మామగారు అంటే మోహన్. రైట్. సీత యొక్క తండ్రి ఎవరు? రామన్. అయితే అని వీణ అంది. ఎవరు? వీణ చెప్పేసింది. అయితే సీత సోదరి అయినా, సీతకు ఒక సోదరి ఉందంట సార్. సోదరి ఎవరు? ఆ సోదరి సింధు. మోహన్కు ఏమవుతుంది అంటాడు. సో ఇప్పుడు మోహన్కి సింధు ఏమవుతుందని చెప్తాడు. మోహన్కు సింధు కావాలంటే ఏమని చెప్పొచ్చు? సీత అండ్ సింధు ఎవరి పిల్లలు? రామన్ పిల్లలు. రామన్ ఎవరి పిల్లవాడు? మోహన్. అంటే మోహన్ యొక్క కొడుకుకు కూతుర్లు అంటే మోహన్ సన్స్ డాటర్ మీన్స్ మోహన్ యొక్క సన్ అంటే ఎవరు? రామన్. సో సన్స్ డాటర్స్ ఆర్ గ్రాండ్ డాటర్స్. సో ఆన్సర్ ఏమొస్తుంది సార్ ఇక్కడ అంటే గ్రాండ్ డాటర్ వస్తుంది. ఏమొస్తుంది సార్? గ్రాండ్ డాటర్, మనవరాలు, గ్రాండ్ డాటర్. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్? సో ఇదే పాయింట్ని పదే అక్కడ చెప్తున్నటువంటి ఏంటి సార్ అంటే సీత యొక్క తండ్రి రామన్ ఎవరైతే ఉన్నారో వీణ మామగారు మోహన్కున్న ఒకే ఒక్క కుమారుడి కూతురు ఆమె. సో దాని తర్వాత మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి మాస్టర్ అంటే సీతకు ఒక సిబ్లింగ్ ఉంది. ఎవరు అంటే సింధు. సో ఇప్పుడు ఈ సింధు మోహన్కి ఏమవుతుందని ప్రశ్న. మోహన్కి ఏమవుతుందంటే కొడుకు బిడ్డ కాబట్టి గ్రాండ్ డాటర్ మనవరాలు అవుతుంది. ఏమవుతుంది సార్? మనవరాలు అవుతుంది.